మన భారతదేశాన్ని అందరూ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. అసలు ఇండియా అంటే అర్థం తెలిస్తే నిజమైన భారతీయుడు భారత్ను ఇండియా అని ఉచ్చరించడు. ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషనల్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అని. కాబట్టి ఇకనైనా ఇండియా అని పిలవకుండా మన దేశాన్ని భారత్ అని గర్వంగా పిలుచుకుందాం. మన భారత్ గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన అద్భుత నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు టాప్ తెలుగు మీడియా ద్వారా విందాం. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మన దేశంలోనే ఉంది. భారతదేశంలో దాదాపుగా 1,55,015 పోస్ట్ ఆఫీసులున్నాయి. పంచదార శుద్ధీకరణ పనులను మొట్టమొదట భారతదేశమే ప్రారంభించింది. ఎందరో వ్యాపారవేత్తలు విదేశాల నుండి వచ్చి ఈ శుద్ధీకరణ పనులను నేర్చుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ శైలి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. డైమండ్స్ తవ్వకాలు మొట్టమొదట భారతదేశంలోనే జరిగాయి. 18వ శతాబ్దంలో బ్రెజిల్లో తవ్వకాలను ప్రారంభించే వరకు వజ్రపు ఉత్పత్తుల్లో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండేది. ప్రపంచంలోని రాజ్యాంగంలో భారత్ రాజ్యాంగమే అతిపెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన జీతంలో 50% మాత్రమే తీసుకునేవారు. భారత సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ప్రొడక్టులను 90 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు. అన్ని యూరోపియన్ భాషలకు మూలమైన సంస్కృతం ఇక్కడ పుట్టిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో ఓటమెరగని జట్టుగా భారత్ కబడ్డీ జట్టు నిలిచింది. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశంలో భారత్ 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా మనదే. 12 ఏళ్లకోసారి జరిగే గంగానది కుంభ మేళాకు వచ్చే ప్రజల సముదాయాన్ని అంతరిక్షం నుంచి చూసినా కనిపించేంత పెద్దదిగా ఉంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.